క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ పరిచర్య నుండి శుభాశీస్సులు. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు మీ ముందు ఉంచుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించక పూర్వము బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు మార్గం సరళం చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కంటే ముందు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను పరిచయం చేస్తున్నాడు అక్కడ ఆ సమాజానికి. అలాంటి పరిచర్య బాప్తిస్మిచ్చి యోహాను జరిగిస్తూ ఉండగా యూదులు యెరూషలేము నుండి కొంతమంది యాజకులను, లేవీయులను ఈ బాప్తిస్మిచ్చి యోహాను విషయాలు తెలుసుకోవడం కోసమని పంపించారు. ఆ యాజకులు, లేవీయులు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మిచ్చి యోహానుతో మాట్లాడుతున్నప్పుడు ఆ బాప్తిస్మిచ్చి యోహానుకు ఆ యాజకులు, లేవీయులకు మధ్య జరుగుతున్న సంభాషణ ఈ వచనాల్లో రాయబడింది. 22వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెనని నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఈ యాజకులు, లేవీయులు వచ్చి బాప్తిస్మిచ్చి యోహానును నీవెవరవు అని అడిగారట. ఈ ప్రశ్న ఎవరైనా నిన్ను అడిగితే నీవేం జవాబు చెబుతావు? మనం ఉన్న పరిస్థితుల్లో నీవెవరవు అని అడిగితే చాలాసార్లు మన వృత్తిని చెబుతాం. నేను డాక్టర్నని, నేను ఇంజనీర్నని, నేను టీచర్నని, ప్రొఫెసర్నని, నర్స్నని, ఇంకేదేదో చెబుతాం. లేకపోతే ఇంకా కొంతమంది నీవెవరు అంటే వాళ్ళ కులాన్ని చెబుతారు. ఇంకేవేవో జవాబులు వెతుక్కుంటాం. నీవెవరువు అని బాప్తిస్మిచ్చి యోహానును ప్రశ్నించినప్పుడు యోహాను ఎవరు అనే ప్రశ్నకు జవాబు తన ఆలోచన నుండి, తన స్థితిగతుల నుంచి యోహాను చెప్పలేదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడేమి చెప్పాడో ఆ విషయాన్ని యోహాను చెప్పాడు. ప్రభువుతో త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని ప్రవక్త చెప్పిన మాట ఏదైతే ఉందో అదే నేనని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. నీవెవరవు అని ప్రశ్న అడిగినప్పుడు దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏం చెప్పాడో ఆ జవాబు చెప్పాడు. మనం కూడా నీవెవరవు అని ప్రశ్న మనకు సంధించబడినప్పుడు ఎవరో అడగకపోయినా నీకు నీవే ఆ ప్రశ్నను సంధించుకో. నీవెవరవు అనే ప్రశ్నకు నీవేం జవాబు చెబుతావు? నీ గురించి కూడా దేవుడు చాలా విషయాలు దేవుని వాక్యంలో చెప్పాడు. నీవెవరవు అంటే నీవు దేవుని చేత సృజించబడిన వాడవు, ఆయన పోలిక చొప్పున సృజించబడిన వాడవు. నీవెవరు అనే ప్రశ్నకు నీవు చెప్పగలిగే గొప్ప జవాబు ఏమిటంటే, దేవుని మాట ప్రకారంగా నీవు దేవుని పోలిక చొప్పున సృజించబడిన వాడవు. నీవెవరవు అంటే దేవుడు చెప్పిన మాట, నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. నీవెవరవు అని అడిగితే నేను దేవుని అరచేతులలో చెక్కబడిన వాడను, దేవుని అరచేతులలో ఉన్నవాడను, ఉన్నదానను అని చెప్పగలవా? దేవుడు అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగ్రుడ్డును ముట్టినట్లుగా నేను భావిస్తానన్నాడు. నీవెవరు అంటే నేను దేవుని కనుగ్రుడ్డును అని చెప్పగలవా? నీవెవరు అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీవు నా సొత్తువు అన్నాడు. నీవెవరు అనే ప్రశ్నకు నేను దేవుని సొత్తును అని చెప్పగలవా? దేవుడు నేను నిన్ను పిలుచుకున్నాను అన్నాడు. నేను దేవుని చేత పిలవబడిన వాడు అని చెప్పగలవా? నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవుని చేత ఏర్పరచబడ్డాను అని చెప్పగలవా? ప్రియులారా, నీవెవరు అనే ప్రశ్నకు
దేవుడు నిన్ను గురించి ఏం చెబుతున్నాడో ఆ జవాబు నువ్వు చెప్పగలిగితే, అలాంటి స్థితిలో నీవు ఉంటే, నేను దేవుని స్వరూపము గలవాడను, నేను ఆయన అరచేతులలో చెక్కబడిన వాడను, నేను ఆయన కొనుగురుడ్డను, నేను ఆయన సొత్తును, నేను ఆ దేవుని చేత పిలువబడిన వాడను, ఆ దేవుని చేత నేను ఏర్పాటు చేయబడిన వాడను, ఆ దేవుని నియామకములో ఉన్నవాడను, నేను ఆయన కుమారుడను, ఆయన కుమార్తెను చెప్పగలవా? అలా చెప్పగలిగే స్థితి నీకుంటే, ఆయన స్వరూపంలో నీవు ఉంటే, ఆయన లక్షణాలు నీ జీవితంలో ఉంటాయి. ఆయన అరచేతులలో నీవు చెక్కబడి ఉన్నావంటే, ఆయన ఏ కార్యాన్నైనా తన చేతుల ద్వారా చేయగలడు. నీవు ఏ కార్యాన్నైనా చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన కనుగురుడ్డును నేను అంటే, నీకు ఎంత కాపుదల అవసరమో అంత కాపుదల దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నన్ను పిలుచుకున్నాడు అంటే, దేవుని పని చేయడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను శక్తివంతుడిగా చేస్తాడు. ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడు అంటే, ఆ ఏర్పాటులో నీవు ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. నేను ఆయన సొత్తును అని నీవంటే, ఆయనకే నీవు సొత్తు అయితే ఆయన నీవు సొంతం, ఆయనకు నీవు స్వంతం. అలాగా ఆయనకు స్వంతం అయిపోయి నీ జీవితంలో నీవు ముందుకు కొనసాగితే, నీ జీవితంలో నీ ఊహించని ఆశీర్వాదాలు, నీవు అడగని ఆశీర్వాదాలు, సహజాతీతమైన అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అలా చేయగలిగేటట్లుగా నీవెవరు అంటే నీ ఆలోచన కాదు, నిన్ను గురించి నీవేమనుకుంటున్నావో అది కాదు నీవు, నిన్ను గురించి నీ చుట్టుపక్కల ఉన్నవారు ఈ లోకం ఏమనుకుంటుందో అది కాదు నీవు, నిన్ను గురించి సంఘం ఏమనుకుంటుందో అది కాదు నీవు. నీవెవరు అంటే దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో, దేవుడు నీ గురించి ఏం తెలియచేశాడో, ఏం చెప్పాడో అది నీవు. నీవెవరు అంటే ప్రభు త్రోవ సరళము చేయుటకై అరణ్యములో శబ్దాన్ని నేను, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ఏర్పరిచిన శబ్దాన్ని నేను అని దేవుడు ఆయన గురించి చెప్పిన మాట చెబుతున్నాడు. ఇది నాన్న నీవెవరు అంటే దేవుని స్వరూపంలో చేయబడిన వాడవు, దేవుని స్వరూపంలో చేయబడిన దానవు. నీవెవరు అంటే ఆయన అరచేతులలో చెక్కబడిన వాడవు, చెక్కబడిన దానవు. నీవెవరు అంటే ఆయన కనుగురుడ్డువు, నీవెవరు అంటే ఆయన సొత్తువు, నీవెవరు అంటే ఆయన ప్రణాళికలో ఉన్నవాడవు, ఉన్నదానవు. నీవెవరు అంటే ఆయన పిలుచుకున్నాడు, నేను ఆయన చేత పిలువబడిన వాడవు, పిలువబడిన దానవు. నీవెవరు అంటే ఆయన ఏర్పాటులో, ఆయన నియామకములో ఉన్నవాడవు, ఉన్నదానవు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదమే ఉంది. అలాంటి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉంటే, అలాంటి ఆలోచన నీ హృదయం నిండా నింపుకుని ఉంటే, అలాంటి అనుభవంలో నీవు బ్రతుకుతూ ఉంటే, నీ జీవితానికి ఆటంకములు వచ్చినా, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితిలో కొనసాగడానికి దేవుడు నీకు కృప దయచేసి, ఆయన నీకోసం ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన నీ కొరకు ఏమి చెప్పి ఉన్నాడో అదే నీవని గ్రహింపగలుగు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము ఏమిటి అనేది, మేము ఎవరము అనేది మా ఆలోచన కాదు ప్రభువా, నీవు గొప్ప ఆలోచనలు మా పట్ల కలిగి ఉన్నావు. నీ చేత సృజించబడిన వారము, నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్నావు ప్రభువా. మేము నీ కనుగురుడ్డని చెప్పావు ప్రభువా. నీ సొత్తు నీవు పిలుచుకున్నావు, నీవు ఏర్పాటు చేసుకున్నావు, నీవు పాలించే ప్రజలం మేము ప్రభువా. అలాంటి ఆలోచనతో నింపబడి, అలాంటి అవగాహనతో నింపబడి, నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితి అంతటినీ పొందుకోగలిగేటట్లా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్న వారినందరినీ అట్టి కృపలోనికి నడిపించమని, వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. మే దిస్ డే బీ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు ఆశీర్వదించబడితే దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.